నీకే స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రపంచంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 700 కోట్ల మంది పైగా ఈ భూమి మీద నివసిస్తున్నారు మనుషులు. అయితే ఈ 700 కోట్ల పైగా ఉన్నటువంటి ఈ మనుషులందరిలో మరి కొద్దిమందే రక్షించబడతారా? ఎందుకనంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క కోరిక ఏమిటంటే మనందరము కూడా రక్షించబడాలి, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఎందుకంటే నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మనం చూసాం, ఒక వ్యక్తికి కనుక 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె కోసమే వెళ్తాడు. ఎందుకు? ఈ 99 కంటే ఇదిగో అది ఒక్కటే శ్రేష్టమైనది. అంటే దేవుని యొక్క దృష్టిలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఉద్దేశం. అయితే మరి రక్షించబడేటటువంటి వారు కొద్దిమందేనా? అనేక మంది దేవుని నమ్ముచున్నారు కదా, అనేక మంది దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నారు కదా. మరి ఎందుకు దేవుని యొక్క వాక్యం చెల్తుంది రక్షించబడేవారు కొద్దిమందేనా అని? అయితే వారు కూడా దేవుణ్ణి అడుగుతారు, అయ్యో ప్రభువా, నేను నీ సన్నిధిలోకి వెళ్ళాను కదా, నేను వాక్యాన్ని బోధించాను కదా, నేను నీకు దగ్గరగా ఉన్నాను కదా, అనేక మంది నీ వైపు నేను నడిపించాను కదా అని మనం కూడా సాక్ష్యం చెప్పవచ్చు. చూడండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మత్తయి సువార్త 7:22 చూసుకున్నట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ఇదిగో వీరందరూ అడుగుతారు. ఎందుకంటే కొద్దిమందే కదా రక్షించబడతారో. అయ్యో ప్రభువా ప్రభువా, నీ నామమునందు మేము ప్రవచింపలేదా, నీ నామమందు మేము వాక్యము చెప్పలేదా, నీ నామములోనే దెయ్యములు మేము వెళ్ళగొట్టలేదా, ఇదిగో నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. దేవాతి దేవుడు అంటున్నాడు, నువ్వెన్ని చేసినా సరే నువ్వు సరైనటువంటి మార్గంలో కనుక ఆత్మను నువ్వు నడిపించలేకపోయినట్లయితే, ఇదిగో అయ్యో ప్రభువా, నేను అనేకటి నీ నామంలో అద్భుతములు చేశాను, అనేక మందికి నేను రక్షణ కల్పించాను అని నీవు చెప్పవచ్చు. అయితే ప్రభువు అన్నారో, నీవెవరవో నేను ఎరుగను అంటున్నాడు. ఎలాగుంటుందండి? నీవెవరో నాకు తెలియదు అన్నప్పుడు ఎలాగుంటుంది? దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఇదిగో రక్షించబడేవారు కొద్దిమందే. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. లోకాసు వార్త 13:23 చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ప్రభువుని అడుగుతున్నాడండి, ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఇంతమంది ఉన్నారు కదా, 700 కోట్లకు పైగా 750 కోట్లు ప్రజలు ఈ భూమి మీద నివసిస్తున్నారు కదా, మరి రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఒకసారి ఆలోచించండి. రక్షణ పొందేవారు, మార్పు చెందేవారు, మారు మనసు పొందినటువంటి వారు కొద్దిమందేనా? చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వేల కొలది వచ్చేవారండి. ఆ దినాల్లోని వేల కొలది వచ్చేవారు. అయితే ఒకానొక దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో మీరందరూ కూడా కూడి వస్తున్నారు, నేను చేసేటువంటి సూచక్రియలు కానీ అద్భుతములు కానీ వాటిని చూసి మీరు రావట్లేదు, కానీ వాక్యాన్ని వినటానికి మీరు రావట్లేదు, కానీ ఇదిగో మీరు కేవలం రొట్టె కోసం వస్తున్నారు, దానికోసం ప్రయాసపడుతున్నారు, భోజనాల కోసం. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారిని ఆ సమయంలోనే ఆ యొక్క సమయంలో ఆయన్ని పట్టుకుని రాజుగా చేసేయాలనుకున్నారు. ఎందుకు? ఈయన రాజుగా చేస్తే అన్నీ ఫ్రీగా వస్తాయి, ట్యాక్స్ కట్టవసరం లేదు, పన్ను కట్టవసరం లేదనే ఉద్దేశంతో. కానీ ప్రభువారు అక్కడి నుంచి తప్పించుకుంటారు. అంటే ప్రభువారు మోమాటం లేనివాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. మనకలాగా నచ్చితే మనుషులకు ఒక మాట, నచ్చకపోతే ఒక మాట చెప్పడైనా. నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నామంటాడు, పాపం చేస్తే ఇక మీద నువ్వు పాపం చేయకని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
ఇదిగో ఈ సమయంలో ఆయన ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో, మీరు కేవలం రొట్టెల కోసం మీరు వస్తున్నారన్నప్పుడు అనేక మంది ఆయన వెంబడించడం మానేశారు, అనేక మంది రావటం మానేశారు. అంటే దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి? రక్షింపబడేవారు కొద్దిమందే, రక్షణ పొందేవారు కొద్దిమందే అని మనకు తెలుస్తుంది. శిష్యులు కూడా దేవుడు అడుగుతున్నాడు, ప్రభువారు మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవానికి మార్గము, నీవే నిత్య జీవానికి నీవే, నీవే సమస్తమును, మార్గమును, సత్యము, జీవము నీవే. నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువు, మనుష్య కుమారుడు నీవు, దేవుని యొక్క కుమారుడు నీవు. ఎలాగ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాం? నిన్ను విడిచిపెట్టము అన్నారు. మరి సోదరి సోదరులారా, నిజంగా మరి 12 మందే శిష్యులుగా ఉన్నారు. అనేక మంది ప్రభుని వెంబడించారు, కానీ రక్షించబడినటువంటి వారు కొద్దిమందే, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎందుకనంటే రక్షణ పొందేవారు కొద్దిమందేనంటే, నోవహు దినాల్లో చూసుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుడు, పరిశుద్ధాత్ముడు నోవహు గారికి చెప్పాడు, ఇదిగో నా ప్రజలు భూమి మీద భయంకరటి పరిస్థితి, భయంకరంగా వారు జీవిస్తున్నారు, వారికి కుడిమి ఎడమేదో తెలియట్లేదు, పాపములో వారు జీవిస్తున్నారు, పాపానికి లోబడిపోయారు వారు, పాపాన్ని అంటుకుని వారు పాపమని ఊబిలో వారు పడిపోయి ఉన్నారు, నేను మొత్తం సర్వనాశనం చేస్తాను అని అనుకున్నప్పుడు, మరి నోవహు గారికి చెప్పినప్పుడు ఎవ్వరు కూడా వినలేదండి. నోవహు గారు వెళ్ళి వాక్యాన్ని బోధించారు. 100 సంవత్సరాల పైనే. వెర్రివాడు, వర్షం చుక్కలేదు, ఎండిపోయి ఉన్నాయి, వర్షం కురుస్తా అన్నాడేంటి అని వారందరూ కూడా హేళన చేశారు, ఎగతాళి చేశారు. వారందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాలో, ఇచ్చుకుంటాలో, పుచ్చుకుంటాలో, తింటాలో, త్రాగటాలే. వారు ఆ విధంగా భయంకర పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. అందుకే నిజంగా రక్షింపబడినటువంటి వారు కొద్దిమంది అంటే, అవును కొద్దిమందే రక్షించబడ్డారు. ఆ యొక్క చూడండి, యాకోబు పేతురుకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 19వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరుచుండగా, ఆయన ఓడ సిద్ధపరుస్తున్నాడు. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అవిధేయత కలిగి ఉన్నారు వారు. ఇదిగో సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వారికి ఆ దినాల్లో నోవహు గారు వెళ్ళి వాక్యాన్ని బోధించారు. మీరు రండి, ఓడలో ప్రవేశించండి, మీరు రక్షించబడతారు, లేకపోతే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతారు మీరు అని అన్నప్పుడు, ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు ఆయన. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి, రక్షణ పొందేవారు కొద్దిమందేనంటే, అవును కొద్దిమందే, అనేక మంది ఉన్నారు, కానీ 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అందుకే ప్రభువారిని ఆ యొక్క వ్యక్తి అడిగాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, లోకాసువార్త 13:23లో ఆయన వారిని చూచి ఇరుకు ద్వారాన ప్రవేశింప పోరాడుడి. అవును, ఇరుకు మార్గంలోనికి మనం ప్రవేశించడానికి పోరాడాలి. నోవహు గారు చెప్పారు, వారు వినలేదండి. ప్రియ సోదరి సోదరా, నీవు నేను, మన కుటుంబం, మన బిడ్డలు, మన స్నేహితులు, బంధువులు ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. రక్షించబడాలి. ఇదిగో రక్షణ పొందేవారు కొద్దిమందేనంటే, అవును నోవహు దినాల్లో 8 మంది మాత్రమే రక్షణ పొందారు ఆ నీటి ద్వారా. మరి మనందరం కూడా రక్షించబడినట్లయితే దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉంటుంది. అందుకే ఇదిగో ఆ యొక్క లోతు జీవిస్తున్నటువంటి సమయంలో కూడా, సొదొమ గొమొర్రాల విషయంలో కూడా వారందరూ కూడా భయంకర పరిస్థితుల్లో ఉంటే, అబ్రహాము గారు 6 సార్లు ప్రార్థన చేస్తాడండి. అంటే 6 సార్లు విన్నవించుకుంటాడు, అయ్యో 50 మంది ఉంటే నువ్వు వారిని విడిచిపెట్టేస్తావా, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, కనీసం 10 మంది ఉన్నా నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా ప్రభు అంటే, రక్షిస్తాను అన్నాడు. కానీ ఒక్కడు లేడండి, ఆ లోతు వారి యొక్క కుటుంబం తప్ప. అంటే రక్షించబడినటువంటి వారు కొద్దిమందే.
అనేక మంది ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో పట్టణాలయ్యి, కానీ రక్షణ పొందినటువంటి వారు కొద్దిమందే. లోతు తన కుటుంబము, లోతు తన భార్య, బిడ్డలు మాత్రం, కుమార్తెలు మాత్రం, తన అల్లులకు కూడా వర్తమానం పంపించినప్పుడు వారు వెర్రివారుగా ఎగతాళి చేశారు. లోతు గారిని అల్లుళ్ళు పెళ్లి చేసుకోకపోయేటువంటి వారు తన కుమార్తెల్ని. కానీ రక్షించబడినటువంటి వారు కొద్దిమందే, రక్షణ పొందినటువంటి వారు కొద్దిమందే. ప్రియ సోదరి సోదరుల, ఈ దినాల్లో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని రక్షణ పొంది రక్షించబడి మనము చాలా జాగ్రత్తగా ఉంటున్నామా లేదా? లేకపోతే నువ్వు ఎంత ప్రాయపడ్డా ప్రభు అంటారు నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. చూడండి, అందుకే లోకసువార్త 18:8 చూస్తే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి, ఆయన రెండో రాకడలు వచ్చినప్పుడు విశ్వాసము, అసలు విశ్వాసులు కనబడతారు ఆయనకి అంటే మన విశ్వాసాలు మనం కోల్పోకుండా మనం ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, ఇరుకు దోరణ ప్రవేశించడి. మత్తయి సువార్త 22:14 చూస్తే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. మనము ఏర్పరచబడినటువంటి వారు గుంపులో ఉన్నామా? పిలవబడినటువంటి వారి గుంపులో ఉన్నావా? నువ్వు పిలవబడినటువంటి వారి గుంపులో ఉండి ఏర్పరచబడకపోతే, ప్రత్యేకపరచబడకపోయినట్లయితే మన ప్రయాసం వ్యర్థమైపోతుంది. రక్షించబడినటువంటి వారు కొద్దిమందే, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే ఆ విధంగానే ఉన్నారు. ప్రభు యొక్క ఆలోచనలు మనం ఎరిగి అనేక మందిని రక్షించేవారుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, రక్షణ పొందేవారు కొద్దిమంది అనంటే అవును దేవా, నోవా దినాల్లో ప్రభా ఇదిగో తండ్రి ఆ యొక్క 8 మంది మాత్రమే రక్షణ పొందారయ్యా. ఇదిగో తండ్రి, లోతు యొక్క విషయంలో కూడా ప్రభా వారి యొక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందారయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచుకున్న వారు కొద్దిమంది అయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు లోబడి మేము జీవించడం మాకు సాయం దయచండి. అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.